అస్మద్గురుభ్యో నమః. సంగీత వాగ్గేయకారుడు మరియు వాని లక్షణాలు తెలుసుకుందాం. వాంగ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిధీయతే వాచం గేయంచ కురుతే యస్స వాగ్గేయకారకః. మాటల కూర్పును సంగీతపు వరుసలను స్వయంగా చేయగలిగినవాడు వాగ్గేయకారుడు. ఇప్పుడు వాగ్గేయకారుని లక్షణాలు శార్ంగదేవుడు తన సంగీత రత్నాకరంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. శబ్దానుశాసన జ్ఞానమభిధాన ప్రవీణత ఛంద ప్రభేద వేదిత్వమలంకారేషు కౌశలం రసభావ పరిజ్ఞానం దేశస్థిషుషు చాతురీ అశేష భాషా విజ్ఞానం కళాశాస్త్రేషు కౌశలం తూర్యతృతీయ చాతుర్యం హృద్య శారీరశాలిత లయతాళ కళా జ్ఞానం వివేకోనేక కాకుషు త్రిస్థాన గమక ప్రౌఢిః వివిధాలప్తి నైపుణ్యం అవధానం గుణైరేభిః వరో వాగ్గేయకారకః. సుశబ్దాపశబ్ద వివేకం, శబ్దానుశాసన జ్ఞాన అని అన్నారు కదా, దాని అర్థం ప్రయోగ పరిజ్ఞానం, అలంకార శాస్త్ర కౌశలం, రసభావ పరిజ్ఞానం, దేశస్థిషుచు చాతురీ అన్నదానికి దేశకాల విజ్ఞానం, అనేక భాషా వేదిత్వం, కళాశాస్త్ర కౌశలం, తూర్యతృతీయ చాతుర్యం, హృద్యగాత్రం అంటే మంచి శరీరం, లయతాళ కళాజ్ఞానం, గాన పద్ధతిలోని మెళకువలు, త్రికాల ప్రజ్ఞ అంటే మధ్య మంద్ర తారస్థాయి ప్రజ్ఞ, ప్రతిభ, సుభగ గేయత చాతురి, దేశిరాగ పూర్ణ జ్ఞానం, వాక్పటుత్వం, రోషద్వేషాతీత వ్యవహార సౌహార్ద్ర హృదయం, భావానుగుణ్య వాక్య నిర్మాణ శక్తి, నవీన ధాతు నిర్మాణ ప్రతిభ, భరతాధికృత ప్రబంధిత పాండిత్యం, ధృతగీత నిర్మాణం, ఇవన్నీ కూడా ఒక వాగ్గేయకారునికి ఉండాల్సిన లక్షణాలు. ఈ విధంగా వాగ్గేయకారుడు ఎవరైతే తన రచనలని సాగిస్తాడో వారిని భయకారుడు అని కూడా అంటారు.